సోదర సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మన సమాజంలో మస్జిద్ అంటే కేవలం 5 పూట్ల నమాజ్ చేసుకునే వేదికగా మనం భావిస్తున్నాం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మస్జిద్ను ఏ విధంగా వారు నిర్మించారు, ఏ విధంగా మస్జిద్ యొక్క కార్యక్రమాలు సాగినాయని మనం ఒకసారి చూస్తే, మస్జిద్ అనేది ఐక్యతకు ఒక వేదిక. మస్జిద్ అనేది పేదలకు సహకారంగా ఉండే వేదిక. మస్జిద్ అనేది ఆరోగ్య సమస్యలకు కూడా తీర్చే ఒక వేదిక. మస్జిద్ అనేది చదువుకు కూడా ఒక నిలయం, ఒక వేదికగా మస్జిద్ ఎప్పుడు కూడా కాలకాలం నుంచి ఈ రోజు వరకు ఉంది. ఇదే కోవలో విజయవాడ ఆటోనగర్ కాలనీలో మస్జిదే కౌసర్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ అని ఒక బ్రహ్మాండమైన మస్జిద్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మస్జిద్లో రేపు వచ్చే ఆదివారం 10వ తారీఖు రేపు వచ్చే ఆదివారం 10వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక బ్రహ్మాండమైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మస్జిద్ కమిటీ వారు. ఈ రక్తదాన శిబిరంలో మేమందరం పాల్గొని ఆ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేద్దాం. ఖురాన్లో అల్లాహ్ తబారక తాలా ఏం చెప్పారంటే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడితే మానవ సమాజం మొత్తాన్ని కాపాడినట్టే అని ఖురాన్లో చెప్పబడటం జరిగింది. మనం ఇచ్చే ఈ ఒక్క యూనిట్ రక్తంతో ఒక పేద కుటుంబానికి చిరునవ్వు తేవచ్చు. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తంతో ఒక కుటుంబానికి బాధల్లో నుంచి బయటపడేవచ్చు. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ఆ కుటుంబం మొత్తం చేతులెత్తి మా గురించి దువా చేయవచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేద్దాం. మానవ సమాజానికి అండగా నిలబడదాం. పేదల కన్నీరు తీర్చే విధంగా మేము నిలబడదామని మీ అందరికీ పిలుపునిస్తున్నాం. రండి, ఈ రక్తదాన శిబిరాన్ని మనం బ్రహ్మాండంగా విజయవంతం చేద్దాం.